అంజూరపు పళ్ళు అంటే అంజూరపు పళ్ళని మెడిసిన్గా వాడారు, అరటి పళ్ళని మిరాకిల్గా వాడతారు. మిరాకిల్కి మెడిసిన్ ఎందుకు జోడు చేస్తున్నారు? మెడిసినే చెప్పండి. మిరాకిల్. మీరు మిరాకిల్ అంటున్నారా, మెడిసిన్ అంటున్నారా? మెడిసిన్ అంటే యెషయా యొక్క క్రియను చూపించండి. మిరాకిల్ అంటే బైబిల్లో మీకు తూగే రెఫరెన్స్ ఏముందో అది చూపించండి. అది చూపించి బాధ చేయండి. మాకు చూపించి మాట్లాడట్లా, మేమేం జడ్జిలేం కాదు. ప్రజలకు చూపించి వాస్తవాలు చెప్పండి. ఇది ఫస్ట్ పేజ్, అది చూసాం మనం. ఇప్పుడు రెండోది కోట్ చేశారు. ఏది కోట్ చేశారు? ఇప్పుడు చదవండి ఒకసారి, త్వరగానే ముగించుకుందాం ఒకసారి చూడండి. రెండవ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఈ పట్నం ఉన్న చోటు రమ్యమైనదని. అందరూ బైబిల్ చూడాలి. ఎవరు బైబిల్ చూడకపోతే తిక్కలేస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ చూడాలి. ఏం చెప్తున్నానో ఖచ్చితంగా మీరు వినాలి. ఓకే. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని, నీళ్లు మంచివి కాదు, అందుచేత భూమి నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండి వారితో చెప్పెను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి యోట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదనెను. కాబట్టి నేటి వరకు ఎలీసా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదని ఈ రెఫరెన్స్ కోట్ చేశారండి. మొట్టమొదటి రెఫరెన్స్ ఏం కోట్ చేశారు? అక్కడ యెషయా అంజూరపు పళ్ళు ఇచ్చాడుగా. ఎక్కడ? హిజ్కియాకి క్యాన్సర్ కంత వచ్చినప్పుడు అంజూరపు పళ్ళు ఇచ్చాడు. అది మెడిసిన్, అది మిరాకిల్ పండు కాదు, అది అరటిపండు అసలా కాదు అని మనం తెలుసాం. ఇప్పుడు పేజ్ 2లో రెండో ఆర్గ్యుమెంట్ జరుగుతుంది మనకి. రెండో ఆర్గ్యుమెంట్లో వాళ్ళు ఇచ్చిన రెఫరెన్స్ ఏంటంటే, ఇదిగో ఎలీసా ఉప్పిచ్చాడుగా, ఆయన ఉప్పిచ్చాడు, నేను అరటిపండు ఇచ్చాను అంటున్నాడు. ఆయన ఉప్పిచ్చాడు, మేము యాపిల్ చేస్తున్నాం. మీరు మమ్మల్ని అడగాలంటే మళ్ళీ ఎవరిని అడగాలంట? ఎలీసా గారిని అడగాలంట. మరి అడగాలిగా మనం ఎలీసా గారిని అడుగుతున్నాం. సార్ ఏంటి సార్ ఈ సంగతి ఏంటి సార్ అంటే, ఎలీసా గారు పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తాడు, కాస్త సందర్భం చదవండి అయ్యా అని చెప్తాడు ఆయన. సందర్భం ఏముందంటే సందర్భం విషయం జరుగుతుంది. ఏం జరుగుతుందంటే, మీరు మొదటి అధ్యాయం రాజుల గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయం అనగానే ఒక పెద్ద వ్యక్తి ఆరోహణం కాబోతున్నాడు. ఎవరైనా? ఎలీసా గారి యొక్క గురువు ఎవరు? ఏలియా గారు. ఏలియా గారికి ఏం జరిగింది మనకు తెలుసుగా. ఆ మేడం వార్నింగ్ ఇచ్చింది. ఆవిడ అదో రకం. ఆవిడెవరు? ప్రపంచంలో దరిద్రుడు కూడా ఎవరిదైనా ఉందంటే ఆవిడే. ఎవరు? యెజబెలు. ఏమంది? ఒక పెద్ద ఫైట్ జరిగిందిగా. ఫైట్ ఏం జరిగింది మనకు తెలుసు. బహిరంగ సవాల్ ఇస్తున్నాడు ఏలియా. ప్రజలు 2 పడల మీద తిరగడానికి వీలు లేదు. ఉంటే యెహోవా, లేదు బయలా యెహోవా, ఓపెన్ డిబేట్, తేలిపోవాలన్నాడు అంతే. ప్రజలందరూ వచ్చారు, తేల్చేస్తాను ఈరోజు, కడిగేస్తాను ఈరోజు అన్నాడు అంతే. పెట్టమన్న డిబేట్. ఇదిగో మీ దేవుడు సత్యమైతే ఆకాశం నుంచి మెరుపొచ్చి బొగ్గుమని బలిపేట మీద ఉన్న ఈ గంధకాలని, బొగ్గుమని ఈ మాంసాన్ని అగ్ని గంధకాలు ఆహుతి చేయాలి, మెరుపు రావాలి. మీ దేవుడు అయితే, మా దేవుడు అయితే మా దేవుడు మెరుపు పుట్టిస్తాడు. మీ దేవుడు సత్యమైతే మీ దేవుడు పుట్టిస్తాడు. ఇది ఓపెన్ ఛాలెంజ్. రెడీయా అన్నారు. రెడీయా అని తగునమ్మా అని 400 800 మంది అష్టోరత ప్రవక్తులు, బైబిల్ ప్రవక్తులు తయారైపోయారు. సింగిల్గా ఒకడు ఉన్నాడు ఒకవైపు. ఎవరు చెప్పండి? ఫైట్ చాలా ఫైర్గా జరిగింది. ఫైట్ జరుగుతుంది. ఎంతకంటే తేలిపోవాలి ఈరోజా మీరా నేనా అని. ఆ ఫైట్లో రకరకాల వార్నింగ్స్. వర్షిప్ జరుగుతున్నాయి. వర్షిప్ మీకు తెలుసు. ఆ వర్షిప్ ఏం చేస్తున్నారు? రాదేవుడా రా 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 రావట్లేదాడు.
రా వచ్చి మెరుపు పుట్టించి రా 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 బయలు రా బయలు రా ఉంటా వస్తాడు. ఎక్కడున్నాడు? రాలేదాడు. మధ్యాహ్నం అయిపోయింది, మధ్యాహ్నం అయిపోయింది, రాడు. ఏలే గారు పైకి లేస్తాడు. హలో, నిద్రపోయాడేమో మీ ఓడు అన్నాడు. ఎవరు? ఆ మాటలు ఉన్నాయి అక్కడ. హలో, మీ వాడికి సిగ్నల్స్ అందట్లేదేమో, నెట్వర్క్లో లేడేమో, లేపాల్సి ఉందేమో, ఇంకా పుండి మీద కారం చల్లినట్టు. అసలే అక్కడ జవాబు రావట్లేదు. ఆ వర్షిప్ చేస్తున్నారు, వర్షిప్ మీరు చూస్తున్నారుగా, వర్షిప్ చేస్తున్నారు. ఆ వర్షిప్ బయలు రా ఆడు రావట్లేదు. ఈ లోపల ఏలేగారు వచ్చాడు. రాడు అన్నాడు. అన్నాడు. నిద్రపోయాడేమో, లేపాల్సి ఉందేమో, సిగ్నల్స్ అందట్లేదేమో, గొడవ రచ్చన చేశారు. ఏలే గారి మాటలకి ఇంకా టెంపర్ వచ్చింది వీళ్ళకి. ఇంకా వర్షిప్ పెంచండి, స్పీడ్ పెంచండి అన్నారు. అంతే, స్పీడు రాడాడు. ఏం చేశాడు? ఆ తర్వాత మనకి పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూసేవాళ్ళంగా. వీడియో ఉందనుకుంటా తమ్ముడు, అవుతుందా? వేద్దామా? రా అని చాలా ఫైట్ జరుగుతుంది, చాలా విషయాలు జరుగుతున్నాయి. ఆ జరుగుతుంటే వీళ్ళందరూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఒకసారి మొదటి రాజుల గ్రంథం రండి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం చూద్దాం. మొదటి రాజుల గ్రంథం. మన దేవుడు ఎంత పౌరుషం కలిగిన వాడో. కొంతమంది పిరికి సన్నాసులు ఉన్నారు క్రైస్తవంలో. ఆ సన్నాసి గాళ్ళకి తెలియాలి ఇది. నేను కావాలని అంటున్నాను. సన్నాసి గాళ్ళు, సిగ్గులేనోళ్ళు, సీము నెత్తురు లేనోళ్ళు, ఏది జయ్యి అంటారు జయ్యి అంటున్నారు. సిగ్గులేని సన్నాసి, అన్నం తింటున్నారు, గడ్డి తింటున్నారు, తెలియదు. అలాంటి వాళ్ళందరూ చూడాలి ఇది. ఏం జరుగుతుందో చూడండి, ఏం జరుగుతుందో అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి. 18వ అధ్యాయం 28వ వచనం. 18వ అధ్యాయం 28వ వచనం. వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు, రక్తము కారినంత మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతో శస్త్రములతో తమ దేహములు కోసుకొనుచుండ్రి. కత్తులతో శస్త్రములతో తమ దేహములు కోసుకొనుచుండ్రి. ఈ ప్రకారం మధ్యాహ్నమైన తర్వాత అస్తనైవేద్యం అర్పించు సమయం వరకు ఈ ప్రకటన చేయిచూ వచ్చిరు గాని మాటైనను ప్రత్యుత్తరమైన ఇచ్చేవాడు, లక్ష్యము చేయవాడు ఎవడునూ లేకపోను. డేరుగానే చెప్తున్నాను, మొహాముఖిగా చెప్తున్నాను, మోమాటం లేకుండా చెప్తున్నాను. ప్రతి రిలీజన్లో దేవుణ్ణి పిలిచే ఒక వర్షిప్ ఉంటుంది. ఆ వర్షిప్ ఏంటి చెప్పిన? గట్టిగా వర్షిప్ చేస్తారు. ఎంత గట్టిగా అంటే ముందు నార్మల్ వర్షిప్ చేస్తారు. రా అంటారు, రాడు. బ్లాక్ అండ్ వైట్లో చూపించేవారు ఎట్లా వేస్తారు మూవీల్లో. రా అంటాడు, రాడు. అప్పుడు దేవుడు రావట్లేదని, అమ్మో ఆ దేవుడు రావట్లేదని ఈ భక్తురాలు లేచిపోయి, రా దేవత రాదు, రావా అయితే నేను గంటకేసి కొట్టేసుకుంటాను తల అంటది. అంతే, గంటకేసి తల కొట్టేసుకుంటుంది, గోడకేసి. అదే చేస్తున్నారు చూడండి. గంటకేసి కూడా రక్తం వచ్చేలా, అంటే రక్తం ఇచ్చి రా అని మొత్తం ఈపులు తొల్లో నరికేసుకుంటున్నారట. సినిమాల్లో కాబట్టి వచ్చింది. అమ్మ బయట వస్తుందా? కట్ చేసుకుంటారు, ఏం చేసుకుంటారో చేసుకున్నాను, డైరెక్ట్గా చెప్తున్నాను నేను. సినిమాల్లో కాబట్టి వచ్చింది. బయట అని అడుగుతున్నాను, ఎక్కడ ఏది ఎక్కడొచ్చింది? మిడిల్ ఆసియాలో జరిగిన ఓపెన్ డిబేట్. ఉదయం నుంచి సాయంత్రం వరకు నరుక్కున్నారు, రాలేదు. గట్టిగా వర్షిప్ పనిచేశారు, రక్తం గారుకునిలా కొట్టుకుంటున్నారు, రా అని. ఈ మధ్య మన దాంట్లో కూడా వచ్చింది, వర్షిప్ పేరుతో తైతెక్కల వ్యవహారాలు ఎక్కువయ్యాయి. ఇది బయలారాధన అంటాను నేను. నువ్వు వర్షిప్ చేసినప్పుడు బైబిల్ ఎత్తి కిందెట్టి ఆ బైబిల్ మీద ఎగురుతున్నావు అంటే నీ వర్షిప్ చేస్తున్నప్పుడు నీకు బైబిల్ గౌరవించాలని తెలీదా? నీ బోర్డు వర్షిప్ చేయకపోయినా పర్లేదు, బైబిల్ గౌరవించకపోతే. బైబిల్ గౌరవించు. బైబిల్ కింద ఎట్టడం పైన ఎగరడం ఇది వర్షిప్పా? తన్మయత్రం చదువుతున్నాడు. తన్మయత్రం గట్టిగా డప్పులు కొట్టి క్రిస్టియన్లో లాస్ట్కి మ్యూజిక్ పెంచేస్తుంటారు. మ్యూజిక్ గట్టిగా వీడియో వచ్చింది చూసారు లేదు? గట్టిగా ఇంకొకటి కీబోర్డ్ అయిన దగ్గరికి వెళ్ళి టిన్ను గారులేండి, కీబోర్డ్ అయిన దగ్గరికి వెళ్ళి గట్టిగా పాడేవాడు కుదిరిగా పడచ్చు, గట్టిగా ఇంక నేను కొట్టలేం పట్టిపో అన్నాడు. అంతాడు. ఇదా వర్షిప్ అంటే? ఇదే చేస్తున్నారు వాళ్ళు. ఓపెన్ డిబేట్లో తేలిపోయింది దేవుడు ఎవరో. మీ దేవుడు గొప్పవాడా, మా దేవుడు గొప్పవాడా? మెరుపు పుట్టింది, ఆకాశం నుంచి మెరుపు వచ్చింది, అగ్నిగంధకాలు ఒక్కసారి దిగిపోయి ఆ బలిపీఠాన్ని కాల్చేసే ఆ రోజు. గెలిచిన వారు ఒక పక్క ఉన్నారు, ఓడిన వారు ఒక పక్క ఉన్నారు. ఏలియా చెబుతున్నాడు, నెక్స్ట్ ఏంటి? ఒకటే మాట, ఈ ప్రజలను మోసం చేస్తున్న దొంగ ప్రవక్తలను తీసేయాలన్నాడు. అంతే. ప్రజలను మోసం చేస్తున్న ఈ ప్రవక్తలు ఉండగా 2 పడవల మీద ప్రజలు నడిపించడానికి వీల్లేదు, తీసేయాలి వీళ్ళని. మొన్న లాస్ట్ వీక్ కామెంట్లు పెట్టారంట, మీకు ఎందుకన్నా అంటే మీకు ఎందుకనపోతే మరి నీకెందుకు వచ్చావు లైవ్ షాట్లోకి? నేను అడుగుతున్నాను, దొంగ అకౌంట్లు ఫేక్ అకౌంట్లు కాదు,
నువ్వు సీరియస్గా రా, నీకు మైక్ ఇచ్చాడు కూర్చోబెడతాం. హారతయ్య హేమలత ఎవరు ఉంది పేరు, రా కూర్చో, ఇక్కడికి వచ్చి కూర్చో. నువ్వు అడగో, నీకేమి చెయ్యు, నీకేం పట్టదు, నీకు 2 అట్టిపళ్ళు ఎత్తే సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోతావు. నువ్వు నీకేం అర్థమవుదు. బైబిల్ చెప్తుంది. అరే ఇలా లేదు బైబిల్లో. నిలబడ్డాడు ఆ రోజు, మాట్లాడు, తేలిపోవాలని మాట్లాడు. 800 మందిని అంటే 400 800 మందిని తీసేశాడు. అవతల నుంచి ఓ పనికి మాలిన సవాల్ ఇస్తుంది. మా వాళ్ళని తప్పుపడతావా, మా వాళ్ళని లేకుండా చేస్తావా, మా అష్టరథ ప్రవక్తల్ని మా బయలు ప్రవక్తల్ని లేకుండా చేస్తావా, 24 అవర్స్లో గుర్తుపెట్టుకో, నెక్స్ట్ డేకి ఇదే టైంకి నేను లేకుండా చేసేస్తాను. ఎవరు? యెజబెలు. ఎవరిని? ఏలియాని. ఈ టెన్షన్ పట్టుకుంది ఏలియా గారికి. ఆయన మనలాంటి స్వభావం గల మనుషుడే కనుక అక్కడి నుంచి పరిగెట్టాడు. మరణాపేక్ష గలవాడే గృహంలోకి వెళ్ళాడు. దేవుడు మోటివేషన్ చేశాడు, దేవదూత ద్వారా చెప్పించాడు. ఇక ఏలియా గారికి శామ్ మీద ఇంట్రెస్ట్ పోయింది. ఇక నాకు ఉండాలని లేదు ప్రభువా, ఇంక నన్ను త్వరగా తీసుకెళ్ళి. అంటే ఇలాంటి పెద్ద ఆయన డిబేట్ తర్వాత కొంచెం లూజ్ అయ్యాడు. నన్ను తీసుకెళ్ళిపో ప్రభు అంటే దేవుడు మోటివేషన్ చేశాడు. మరలా మెరుపులో నుంచి వచ్చాడు, ఏలియాతో మెరుపుని పుట్టించాడు, పర్వతాల చిన్నాభిన్నములు చేశాడు, భూకంపం పుట్టించాడు. అవన్నీ ఎందుకు ఏలియాకు చూపిస్తున్నాడంటే కారణం ఒకటే, మెరుపు అంటే ఈ మెరుపుని బట్టి ఆ రోజు నేనున్నాను నిరూపణ చేస్తావు. మళ్ళీ మెరుపు పుట్టించాడు. ఆ మెరుపుని చూసి ఏలియాకు ధైర్యం రావాలి. శిలలు చిన్నాభిన్నమయ్యాయి, భూకంపం వచ్చింది. ఈ భూకంపం ముందు యెజబెలు ఏ పాటిది? ఈ శిలలు చిన్నాభిన్నం అవుతున్నప్పుడు ఈ పర్వతాల ముందు యెజబెలు ఏ పాటిది? ఇది ఇండైరెక్ట్గా మెసేజ్ ఎవరికి ఇస్తున్నాడు చెప్పండి? దేవుడు ఏలియాకి మోటివేషన్ ఇస్తున్నాడు. కానీ ఏలియా గారికి ధైర్యం రాలేదు. ఒక మాట అన్నాడు ఆయన. ఏమన్నాడంటే, మహారోసం గలవాడినే చెప్పండి, నేను ఒక్కడనే ఉన్నాను అంటున్నాడు. ఈ మాట నేను అనకూడదు, ఒక అడుగు ముందుకేసి అడుగుతున్నాను. అంత మహారోసం అయితే గృహ వరకు ఎందుకు పరిగెట్టుకుని వచ్చారు? అక్కడే ఉండాలిగా. ఎందుకు పరుగుపరచంటే ఆయన మనలాంటి మనుషుడానికి టెన్షన్ అయింది, బాధ అయింది, భయం వేసింది, వచ్చేసాడు. కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే, మహారోసం గలవాడిని ఒక్కడు ఉంటప్పుడు దేవుడు చెప్తాడు, అలా అనకు, ఇంకా బయలునొక మోకాల్లో ఉన్నవారు ఇంకా నాకు చాలామంది ఉన్నారు. నీ వ్యూలోనే చూడకు, ఇంకా 1000 మంది ఉన్నారు బయలుకి మొక్కనది. నేను ప్రిపేర్ చేస్తున్నాను, నువ్వు రెడీ అవ్వట్లేదు. ఈ టైంలో నీకు రిటైర్మెంట్ దగ్గర అయిపోయింది. మరొక అబ్బాయికి పోస్టింగ్ డిసైడ్ అయిపోయింది. ఆ అబ్బాయి పేరే చెప్పండి, ఎలీసా. ఇది పేరు. నీకు రిటైర్మెంట్ దగ్గరకు వచ్చింది. ఇదిగో ఎలీసాకి పోస్టింగ్ ఎలీసాకి పోస్టింగ్ డిసైడ్ అయిపోయింది. నీకు రిటైర్మెంట్ దగ్గర అయిపోయింది. ఈ టైంలో దేవునికి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన నెరవేర్పు, తీసుకెళ్ళిపో ప్రభువా అని. ఆ తీసుకెళ్ళిపోయే సందర్భం 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఏం జరుగుతుంది చూడండి. ఏం జరుగుతుంది? 2వ అధ్యాయం 11వ వచనం నుంచి, వారు ఇంకను వెలుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథములను అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసిన. వీరిద్దరంటే ఎవరు? ఎలీసా, ఏలియా. వీరిద్దరిని వేరు చేసెను. అందుకు ఏలియా, అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. ఎలీసాది చూసి, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథములను రౌతులు అంటే ఆ మాటకు అర్థం ఏంటండి? ఇశ్రాయేలుకి పైలట్, ఇశ్రాయేలుకి మార్గదర్శి, ఇశ్రాయేలుకి ఇదిగో ముంగుర్తు దిక్చూసి నువ్వు వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే ఇశ్రాయేల్ని గైడ్ చేసేది ఎవరు? ఇశ్రాయేలుకి రౌతు ఎవరు? ఇశ్రాయేలుకి రథం ఎవరంటే, ఇశ్రాయేలు ముందు నిలబడి ఇలా నడవాలి, ఇలా చెయ్యాలని నడిపించే పైలట్ ఎవరు? నువ్వు లేను లోటే. నువ్వు లేకపోతే మరలా ఇశ్రాయేల్ని అంతగా గైడ్ చేసేది ఎవరు? ఇది బాధ ఎలీసా. ఆ టైంలో అప్పటికే శిష్యులు ఎటకారం చేస్తున్నారు. ఎవరిని? ఎలీసానే. ఏమని ఎటకారం చేస్తున్నారు? 3వ వచనం చూడండి. 3వ వచనం, బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు, అంటే అప్పటికే ట్రైనింగ్ అవుతున్న ప్రవక్తలు ఉన్నారు, ట్రైనింగ్ పాస్టర్లు ఉన్నారు. వాళ్ళు ఎటకారం చేస్తున్నారు. ఎవరిని? ఎలీసా గారిని. సందర్భం లేకుండా ఉప్పు తెచ్చాను పప్పు తెచ్చానంటే కుదరదు, మొత్తం సందర్భం చదవాలి. సందర్భం ఏంటో సందర్భంలోంచి వాక్యాన్ని చూడాలి. ఉప్పుకి అరటిపళ్ళకి సంబంధం లేదు. సంబంధం లేని వాటికి కలిపితే అడ్డంగా దొరుకుతారు. దేవునికి లెక్క చెప్పుకోవాలి. క్రమానుగతంగా బైబిల్ చదవాలి. ఇదిగో ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ శిష్యులు ఎటకారం చేస్తున్నారు. బేతేల్లో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీసా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి
నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నువ్వు ఎరుగుదువా అంటే వీళ్ళు ఎరుగుతారంటే ప్రవక్తలకి కొన్ని విషయాలు ముందే తెలుస్తాయి. ఈ ప్రవక్తలు కాదు, మళ్ళీ ఫ్యానే వస్తుంది, ఆ ప్రవక్తలు కాదు. అడుగుతున్నా, ప్రవక్తలు అనే కేటగిరీ ఎక్కడ వరకు, ఎంత ప్రవక్త అనే కేటగిరీ దేనికి వర్తిస్తుంది, పునాదని దేనిని అన్నాడు. కొన్ని ఉన్నాయి అయ్యా, థియలాజికల్ స్టడీ అంటారు దాన్ని. ప్రవక్తల భాగం ఏంటంటే ప్యాటర్న్ కనబడుతుంది. ప్రవక్తల కాలం, అపోస్తుల కాలం, ప్రవక్తల కాలం, అపోస్తుల కాలం, ప్రవక్తల కాలం, అపోస్తులు అంటే క్రీస్తు మూలరాయి, ప్రవక్తలు, అపోస్తులు, ఇప్పుడు సువార్తికులు. అని తర్వాత మాట్లాడుకుందాం. అయితే ప్రవక్తలు మాట్లాడుతున్నారు. ప్రవక్తల శిష్యులు ఎలీసా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువుని పరమునకు తీసుకొని పోవని ఎరుగువా అని ఎలీసాను అడగగా, నేను ఎరిగితిని, మీరేం కామెంట్ చేయకండి అన్నాడు. నాకు తెలిసి ఇప్పుడు డిస్కషన్ మీతో కాదు, నాకు మా గురువుతో. గురువా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఈరోజు నేను అస్సలు వదలను, ఎందుకంటే నేను ప్రవక్తల శిష్యుల్లో ఒక శిష్యుడిని కనుక నాకు కూడా తెలుసు ఈరోజు రేపు నేను యెహోవా తీసుకెళ్ళిపోతాడని. ఎలీసాకు చెప్తున్నాడు గురువు అయిన ఏలియా గారు, నువ్వు ఎక్కడే ఉండంటే ఈరోజు నేను ఎక్కడికి వదిలి వెళ్ళిపోను, నేను నీతోనే ఉంటాను అన్నాడు. మంచి శిష్యుడు అండి ఆయన. ఇంకా ఏం జరుగుతుంది 7వ వచనంలో చూడండి, ఇంకా ఏం జరుగుతుందో. ప్రవక్తల శిష్యులలో 50 మంది దూరం నిలుచుండి చూచుచుండగా, 5వ వచనం చూద్దామా? 5వ వచనం చూడండి. 5వ వచనం, యెరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా యొద్ద నుండి నీ గురువుని పరమునకు తీసుకొని పోవునని నీవు ఎరుగుదువా అని ఎలీషాను అడగగా, నేను ఎరుగుదును, మీరు ముందు సైలెంట్గా ఉండండి అన్నాడు. ఆయన వెళ్ళిపోతాడని నాకు తెలుసు, మీకు తెలుసు. ఏం జరగబోతుందో నేను ఎదురు చూస్తున్నాను, మీరు ఏం మాట్లాడకండి. ఈరోజు నా గురువుని వదలను. గురువు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాడు. 7వ వచనంలో ఏం కనబడుతుంది? మరలా ప్రవక్తలో శిష్యుల్లో 50 మంది దూరం నిలుచుండగా వారిద్దరూ యొర్దాను దగ్గర నిలిచింది. అంతటా ఏలియా తన దుప్పటి ఒకటి తీసుకొని నీటి మీద కొట్టగా నీరు అవతలకి యువతలకి పాయలైపోయిన. ఒకసారి మీరు ఊహించండి. మళ్ళీ నేడో రేపు కొత్త ప్రసంగం వస్తుందేమో, ఏలియా అక్కడ దుప్పటి ఉపయోగించాడు, మేము మళ్ళీ ఇంకొకటి ఉపయోగిస్తున్నాం అనకండి. మీకు డ్రైనేజీలు కూడా పాయలు అవ్వవు అని మళ్ళీ చెప్తున్నాను. ఏలియా అక్కడ దుప్పటి ఉపయోగించాడు, మేము ఏదో ఒక ఆబ్జెక్ట్ ఉపయోగిస్తామంటే ఆబ్జెక్ట్ ప్రతి దానికి కాజ్ ఉంది, కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉంది. అది నీకు టెక్స్ట్లో తెలియాలి. ప్రతి దానికి కలిపేసుకుంటే కుదరదు. నెక్స్ట్ కిందకి వెళ్ళారు, విషయం జరిగింది. ఏలియా వెళ్ళిపోతున్న వైను ఆయన చూశాడు, బాధపడుతున్నాడు. అయ్యా నువ్వు వెళ్ళిపోతే తర్వాత ఎవరు? దుప్పటి కింద పడింది, ఆ దుప్పటి కిందకి వచ్చింది. నెక్స్ట్ ఎవరు ప్రవక్తలందరూ చూస్తున్నారు. ఆ ప్రవక్తల శిష్యులు కూడా అర్థం చేసుకోవడం కన్నా అపార్థమే. నెక్స్ట్ నీ గురువు వెళ్ళిపోతే నెక్స్ట్ నీ ఫ్యూచర్ ఏంటి, నీ భవిష్యత్తు ఏంటి, నీ స్టాండింగ్ ఎక్కడా కాదు, ఎక్కడే అని చెప్పాలి. ఎవరు చెప్పండి? ఎలీషా. నేను అక్కడికి పోను, ఎక్కడికి పోను, ఇంకెక్కడికి పోను. నా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది. నా దేవునికి నేను ప్రేయర్ చేశాను. ఏలియా ఆత్మలో 2 రెండింతల పాలు నాకు కావాలని ప్రార్థన చేశాను. ఆ ఆత్మ నా మీదకు దిగును గాక, నేను ఎక్కడే ఉంటానన్నట్టు ఒక షరతు, ఒక ఇమేజ్, ఒక సైన్, ఒక నిబంధన ప్రజలకు కనబడాలి, ఈ శిష్యులకు కనబడాలి. ఆ కనబడేలా ఏలియా ఆత్మ ఎక్కడికి పోలేదు. ఏలియా వెళ్ళిపోయాడు, కానీ ఏలియా ఆత్మ ఇజ్రాయేల్ని వదలలేదు అనడానికి ఇప్పుడు ఒక గుర్తు ఒకరిలో కనబడాలి. ఆ ఒక్కరు ఎవరు చెప్పండి? ఎలీసాకి ఏం కనబడుతుంది చూడండి. 13వ వచనం నుండి మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యొర్దాను ఒడ్డునకు వచ్చి ఒంటి మీద నుండి క్రింద పడిన దుప్పటి పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడున్నాడు? ఎప్పటి వరకు ఏలియాతో ఉన్నావు, ఎప్పటి వరకు ఏలియా కార్యాల్లో ఉన్నావు, ఇప్పుడు ఇంకా ఉన్నావా? ఏలియా ఉన్నప్పుడు ఏలియాతో పాటు నీ ఉనికి కూడా ప్రభువా ఎక్కడి నుంచి వెళ్ళిపోయిందా లేదని కన్ఫామ్ చేయడానికి ఎలీసా అడుగుతున్న క్వశ్చన్ ఏంటి చెప్పండి? ఏలియా దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఇప్పుడు రుజువు కావాలి. ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడే ఉన్నాడంటే విట్నెస్ ఏంటి తెలుసా? అదే దుప్పటే మడత పెట్టి తిరగేసి అదే నదిని కొడితే మళ్ళీ నది ఏమైంది? పాయలైపోయింది. అంటే ఎప్పటి వరకు ఏలియాతో ఉన్న దేవుడు ఎలీసాతో ఉన్నాడు అనడానికి అదొక డిక్లరేషన్. గుర్తుపెట్టుకోండి.
నీతో నేను ఉన్నాను, ఇప్పటివరకు నీ గురువుతో ఉన్నాను, ఇప్పుడు నీతో ఉన్నాను, ఎల్లప్పుడూ మీతో నేను ఉంటాను. ఇప్పుడు ఏలియా వెళ్ళిపోయిన లోటుని ఎవరు భర్తీ చేస్తున్నారండి? ఎలీషా భర్తీ చేస్తున్నాడంటే ఏలియా లేని లోటు ఇశ్రాయేలుకి రథములు రౌతైనా ఇప్పుడు ఆ ఇశ్రాయేలుకి రథము రౌతు ఎవరు అవుతున్నారు? ఎలీషా అవుతున్నాడు. అంటే గురువుకు తగ్గ శిష్యుడు అంటే ఏలియా లేకపోయినా ఏలియా లాంటి మళ్ళీ ఆ పవర్ఫుల్ మినిస్ట్రీ ఎవరు కొనసాగిస్తున్నారు? ఎలీషా కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు విషయం జరుగుతుంది. టెక్స్ట్లోకి వస్తున్నాం కిందికి. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతల ఒడ్డునకు నడిచిపోయిను. ఎరుకో దగ్గరుండి కనిపెట్టుచున్న ప్రవక్తల శిష్యులు అతన్ని చూసి ఏలి ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతను ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేశారు. ఇందాకటి వరకు ఏమని కామెంట్ చేశారండి? బ్యాచ్ అంతా ఏడి వెళ్ళిపోతాను, నెక్స్ట్ నీ ఫ్యూచర్ ఏంటి, మీ గురువు గారు వెళ్ళిపోతారు, నెక్స్ట్ నీ జాబ్ ఏంటి, అన్నీ వదిలేసి వచ్చేసావు, నెక్స్ట్ నీ గురువు గారు వెళ్ళిపోతారు, నెక్స్ట్ నీ జాబ్ ఏంటి, తర్వాత ఏంటి నీ పొజిషన్ ఏంటంటే ఎలీషాకు కరెక్ట్ వ్యూ ఉంది, ఎలీషా గారికి కరెక్ట్ నిర్ణయం ఉంది, నా గురువు వెళ్ళిపోయినా నా గురువు సేవను నేను కొనసాగించాలన్న ఆశ ఆయన గుండెల్లో ఉంది. కనుకే ముందు మీరు సైలెంట్గా ఉండాలి, ఏం చేయాలి నాకు తెలుసా అన్నాడు. ముందు మీరు సైలెంట్గా ఉండాలని వాడు సైలెంట్గా పెట్టాడు. ఆ ఎలీషా చూపిస్తున్నాడు. ఇదిగో ఎలీషా మాటలతో చెప్పలేదు, మరి చేతలతో చూపించాడు. ఏమని చూపించాడు? ఇదిగో ఏలియాని నడిపించిన ఆత్మదేవుడు నాతో ఉన్నాడని ఎలీషా చూపించాడు. అంటే 1 by 1 అంటే ఈ 2వ అధ్యాయం అంతా చదువుతుంటే మనకి ఏమర్థమవుతుంది? ఎలీషాని సేవలో దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? దృఢపరుస్తున్నాడు, నిలబెడుతున్నాడు. ఈ దృఢపరిచి నిలబెడుతున్న ఈ కార్యక్రమం అంటే ఎర్లీ మినిస్ట్రీ స్టార్ట్ అయింది దీనికి. ఇప్పుడు ఏలియా గారు ఉన్నంతసేపు వేరు, ఇప్పుడు ఇండివిజువల్ ఎర్లీ మినిస్ట్రీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ నూతన సేవలో ఇప్పుడు ఏలియా తర్వాత ఇక ఎలీషానే అని కన్ఫర్మ్ అవడానికి ప్రవక్తలందరికీ గుర్తేంటి? ఆ మడత పెట్టు కొట్టాడు చూసారా ఆ దుప్పటిని నది మీద, ఆ దుప్పటితో కొట్టినప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది ఏలియా దేవుడు ఎలీషాతో ఉన్నాడు. వీళ్ళకి అర్థమైంది, పబ్లిక్ అర్థం అవ్వాలిగా. ఈ సీన్ అంతా ఎక్కడ జరుగుతుంది? సీన్ ఆఫ్ అఫెన్స్ అంతా ఎక్కడ? అఫెన్స్ అనకూడదు, ఈ సీన్ ఆఫ్ గ్రాఫ్ అంతా ఎక్కడ? ఎరుకో టౌన్ దగ్గర జరుగుతుంది. ఎక్కడ? ఎరుకో. ఆ ఎరుకో దగ్గర వచ్చిన గొడవే ఉప్పు గొడవ. ఎరుకో దగ్గర అంటే ప్రవక్తలకు అర్థమైంది. తర్వాత విషయం కిందికి వచ్చాడు, కింది భాగాలు దిగిపోయినప్పుడు ఆ ఎరుకో దగ్గర ఏం జరుగుతుంది? ఇప్పుడు చదవండి 19వ అధ్యాయం 19వ వచనం. అంతటా ఆ పట్టణపు వారు ఏంటట? ఆ పట్టణపు వారు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడైన నీకు కనబడుచున్నది. కానీ పట్టణపు వారంటే ఏ పట్టణపు వారండి వీళ్ళు? ఎరుకో పట్టణపు వారు. ఎరుకోని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆవిడ గురించి తెలుసుగా, బిఫోర్ లాస్ట్ వీక్ అంతకుముందు మనం విన్నాం ఆవిడ గురించి. ఎవరు ఆవిడ? ఆదామా? రాహాబు కోసం విన్నాం. అంటే రాహాబు గారు ఊరిదే. ఏ ఊరు? ఎరుకో. ఆ ఎరుకో దగ్గర జరుగుతున్న సీన్లు అంటే రాహాబు గారు టైం లైన్లో ఏదో జరిగింది, ఆ జరిగిన ఎఫెక్ట్ మళ్ళీ ఇక్కడ రికార్డ్ చేయబడుతుంది. ఏం జరిగింది ఆ టైంలో? ఎరుకో పట్టణస్తులు అందరూ వచ్చి, అయ్యా మా టౌన్, ఆ ఇమేజ్ చూపించముడు, మా టౌన్ చూడడానికి బాగానే ఉంది కానీ, మా పట్టణం చూడడానికి బాగానే ఉంది కానీ మా భూసారంలో ఉన్న నీళ్ళు బాగోవు, మాకు మంచి నీళ్ళు లేవయ్యా, అసలు నీళ్లు పడవు మాకు. ఒకవేళ నీళ్లు పడిన వృక్షాలు పండవు, పంటలు పండవు, జంతువులు ఏనవు. బాగా వినండి, జంతువులు అవి గర్భస్రావం అంటే గర్భాలు దాల్చవు. జంతువులే కాదు, చివరికి మా స్త్రీలు కూడా గర్భాలు దాల్చరు. ఈ యొక్క చరిత్ర లేదా ఈ బాధలన్నీ ఎరుకో పట్టణస్తులు ఎదుర్కొన్నారట. ఈ చరిత్ర బయట నమోదు చేయబడింది. మరి ఇక్కడ లేదు కదా జంతువులు గర్భాలు రాలేదని, అలాగే ఇంకెవరికి స్త్రీలు కూడా గర్భాలు రాలేదని, ఆ వాటర్ ప్రాబ్లం వల్ల పంట వృక్షాలు నష్టపోయాయని ఎక్కడ లేదు కదంటే, యూదులకి చరిత్రకారుడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? జోసఫస్ అంటారు. యూదుల చరిత్రకారుడు ఎవరు? జోసఫస్ ఏమని చెప్పాడు చూడండి. ఈ టెక్స్ట్ని అక్కడ రికార్డ్ చేస్తూ ఆ టెక్స్ట్లో మనకు రాశాడు. చరిత్రలో వాళ్ళ ఊర్లో ఏం జరుగుతుంది అక్కడ రాశాడు జోసఫస్. అది చదవండి, చదువుతాడు ఒకసారి.
నేలను నిర్మానుష్యంగా నేలను నిర్మానుష్యముగా మరియు ఫలించినదిగా చేసిన జలాలు అంటే అక్కడ భూగర్భంలో ఉన్న నీళ్ళు ఏం చేసేట భూమిని నిస్సారముగా హిస్టరీ, జోసఫ్ చెప్పిన హిస్టరీ, ఇది యూదుల చరిత్రకారుడు చెప్పిన చరిత్ర. ఇది నేను రాసుకుని వచ్చిన చరిత్ర కాదు. జోసఫస్ అనే చరిత్రని ప్రతి చరిత్రకారుడు అంగీకరిస్తారు. ఆయన చెబుతున్నాడు ఆ ఏరియాలో ఎరుకోలో నీళ్లు, భూగర్భపు జలాలు ఎలా ఉండేవంటే చదువు. చెట్లు దాని వల్ల వాటి పండ్లను గర్భస్రావం చేస్తాయి. అయితే అవి స్త్రీలు మరియు జంతువులకు. ఇవి ట్రాన్స్లేషన్ భాష కనుక అలా ఉంది, ఇంగ్లీష్ తెలుగు డబ్బింగ్ అయితే అలా ఏడిసింది. ఏదో అర్థం చేసుకోండి, చెప్పండి, చదవండి. అయితే అది స్త్రీలు మరియు జంతువులకు కూడా గర్భస్రావం అయ్యేలా చేసిందని జోసఫ్ చెప్పాడు. ఎవరు చెప్పాడు? జోసఫస్ అంటే ఎవరండి? చరిత్రకారుల్లో పేరు మోసిన చరిత్రకారులో ఒకడు, యూదుల చరిత్రకారుడు జోసఫస్. అంటే ఆ ఏరియాలో ఉన్న చేదు నీళ్ళు అనగానే జస్ట్ చేదు నీళ్ళు అనుకోకండి. తాగితే ఆ చేదు నీళ్ళ వల్ల పంటలు పండలేదు, పంటలు కూడా కూలిపోయాయి, చెట్లు కూడా ఫలించలేదు, జంతువులు కూడా ఏం లేదు. చాలా కాలం నుంచి ఆ ల్యాండ్ మీద ఉన్న స్త్రీలకి పిల్లలు పుడతలేదు. ఆ నీరు వల్ల అంత ఎఫెక్ట్ అయ్యారు వాళ్ళు. ఇప్పుడు ప్రశ్న, అంత ఎఫెక్ట్ ఎందుకయ్యారు? ఆ ల్యాండ్ మీద శాపం ఉంది. ఎవరు పెట్టారు ఆ శాపం? యెహోషువ పెట్టాడు. ఎవరు పెట్టారు? యెహోషువ. ఎక్కడ ఒకసారి చూడండి, యెహోషువ గ్రంథం చూద్దాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం. త్వరగా జనుల చేత శబదము చేయించి, ఎవడు ఎరుకోను డెవలప్ చేయాలన్నా, ఎరుకోకి ఆ ప్రారంభంలో కనబడుతున్న అది ఉంటుందిగా, ఆర్చ్ పెట్టాలని ఎవడైనా చూసినా, ఎరుకోలో కొత్త కనెక్షన్లు, కొత్త రూలింగు, కొత్త దళసరి ఆదాయం ఎవడన్నా లీడ్ చేయాలని వస్తే వాడి ఫ్యామిలీ ఎగిరిపోద్ది. ఇది అంటే ఈ శాపం ఈ టౌన్కి ఎప్పుడుందండి? యెహోషువ కాలం. అంటే యెహోషువ కాలానికి, ఎలీసా కాలానికి చెప్పండి చాలా వందల సంవత్సరాల ఖాళీ అవుతుంది. అప్పటి నుంచి ఆ భూమి ఏం వస్తుంది? శాపం వస్తుంది. అందుకే ఆ టౌను చూడడానికి టౌన్ బాగుంటుంది, కానీ అక్కడ సారవంతమైన నీళ్లు దొరకవు. అంటే యెహోషువ కాలంలో ఆ ప్రాంతానికి శాపం వచ్చింది. అప్పటి నుంచి వాళ్ళకి చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, శ్రమలు ఎదుర్కొన్నారు. వాళ్ళకి పంటలు పండట్లేదు, పిల్లలు పుట్టట్లేదు. ఇలాంటి టైం ఇదంతా దేని వలన జరుగుతుందంటే వాళ్ళకి తెలుసు, మనకు సరి అయిన నీళ్ళు దొరకట్లేదు. ఇవి సేదు నీళ్ళు సార్, మా ఊరు చూడడానికి బాగుంటుంది కానీ మా నీళ్ళు మాత్రం బాగోవు సార్ అంటే దేవుడు వారి మొరకి జాలిపడ్డాడు. మొరకంటే యెహోషువ వలన వచ్చిన శాపం మరలా ఆ శాపాన్ని ఎవరి ద్వారా తీసేస్తున్నాడండి? ఎలీసా ద్వారా. బాగా వినాలి, మనం పాయింట్కి వస్తున్నాం. అంటే యెహోషువ వల్ల వచ్చిన శాపం, యెహోషువ ద్వారా వచ్చిన శాపం తరాలు మారి ఎలీసా కాలంకి వచ్చేసరికి పట్టణస్తులందరూ వచ్చి, అయ్యా మా పరిస్థితి ఇది, అంటే దైవజనుడిని గౌరవిస్తున్నారు, అయ్యా మా పరిస్థితి ఇది, మాకు ఇలా జరిగింది, మా పరిస్థితులు, మా బతుకులు ఏమీ బాగాలేదని విజ్ఞాపన చేసుకుంటే, ఏలినవాడా అని దైవజనుడిని గౌరవించి దైవజనుడి వైపు నుంచి యెహోవాకి వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకుంటే, ఆ రిక్వెస్ట్లో అప్పుడు శాపాన్ని ఎప్పుడు తీస్తున్నాడు చెప్పండి? ఎలీసా ద్వారా తీస్తున్నాడు. మళ్ళీ పాయింట్ మర్చిపోకండి, మరోటి చెప్తున్నాను. ప్రవక్తలందరికీ ఏలియా తర్వాత ఎలీసా అని డిక్లేర్ అయిపోయింది. బాగా వినాలి, ప్రవక్తలందరికీ ఏలియా తర్వాత ఎలీసా అని కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు పట్టణ ప్రజలకి, పెద్దలకి పక్కా ఏలియా తర్వాత ఎలీసే అని కన్ఫర్మ్ అవ్వాలి అంటే ఇప్పుడు ఒక క్రియ జరగాలి. ఆ క్రియ ఏంటి చెప్పండి? తరతరాలు మోస్తున్న శాపం చెప్పండి ఈ రోజు నుంచి పోవాలని దేవుడు ఎవరి ద్వారా ఇది తీసేస్తున్నానని చెప్పాలనుకున్నా తెలుసా? ఎలీసా ద్వారానే. అంటే ఈ ఉప్పు కలిపి, అంటే మీ నీళ్ళలో ఒక కూజాని తీసుకురండి, అందులో నీళ్లు పట్టండి, ఆ కూజాలో ఉప్పు కలపండి, ఆ ఉప్పు నేను అక్కడ కలుపుతాను, మీవి శుద్ధ జలాలు వస్తాయి అన్నాడు. నేను అడుగుతున్నానండి, ఇది ఎలీసా సొంతంగా చేశాడా, యెహోవా చెబితే చేశాడా? అది క్లియర్గానే ఉంది.
ఎలీసా సొంత ప్రయత్నమే కాదు. ఎందుకంటే ఈ మాట ఎందుకు నేను నొక్కు చెప్తున్నానంటే, ఎలీసా చెప్పకపోయినా చేశాడా? చెబితే చేశాడు. నువ్వే చెప్పకుండా చేస్తున్నావు. ఆయన చెప్పకపోయే చేయలేదు, ఆయన చెబితేనే చేశాడు. ఎలీసాకి చెప్పాడు క్లియర్ కట్గా. ఏమని చెప్పాడు చూడండి 21వ వచనంలో, అతడు ఆ నీటి ఓట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగుగా చేసి ఉన్నాను కనుక ఇక మీదట దీని వలన మరణము కలగకపోవునంట. ఆ నీళ్లు తాగితే ఏమవుతుంది? చచ్చిపోతున్నారు. అంత ప్రమాదకరమైన నీళ్ళు. చేదంటే వగరగా ఉంటాయి అనుకోకండి, చచ్చిపోయే నీళ్ళయి. అంటే ఆ నీళ్ళు తాగితే చచ్చిపోతారా? మరి ఏం ప్రాబ్లం వచ్చేదో, బ్లడ్ స్టక్ అయిపోయేదో, హార్ట్ స్టక్ అయిపోయేదో, ఏమి స్టక్ అయిపోయేదో తెలియదు కాదు. మొత్తం మీద ఆ నీళ్ళ వల్ల చచ్చిపోయేవారు. పిల్లలు పుట్టేవారు కాదు, పంటలు పండేవారు కాదు. ఈ శాపం ఎక్కడి నుంచి ఉందంటే ఎలీసా కాలం నుంచి ఉంది. ఇప్పుడు ఆ శాపాన్ని ఎవరిదో, క్షమించండి, యెహోషువ కాలం నుంచి ఉంది. ఇప్పుడు ఆ శాపాన్ని ఎవరి ద్వారా తీసేస్తున్నాడు? ఇప్పుడు ఈ శాపాన్ని తీసేస్తున్నాడంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు నేను మరలా యెరికో పట్టణస్తులారా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పడానికి ఎలీసా ద్వారా చూపిస్తున్న క్రియే నీటిలో చెప్పండి ఉప్పు కలపడం. దీనికి ఎంత చరిత్ర ఉంది? అట్టిపళ్ళు ఉన్నాయి ఇక్కడ. దీనికి ఎంత చరిత్ర ఉంది, దీనికి ఎంత ఆధారం ఉంది. మరో మాట చెప్తున్నాను, అసలు ఉప్పు ఎందుకు కలుపుతారు? ఉప్పు కలపాలని ఒక లా ఉంది. చరిత్రలో మోసే ఆ యెరికో పట్టణం, ఇదే పట్టణం చరిత్రలో యెరికోకు దగ్గరకు ఉన్నప్పుడు, ఆ ప్రాంతాల దగ్గరగా ప్రజలు వస్తున్నప్పుడు ఈత చెట్ల పట్టణం అని ఉంటుంది. ఈత చెట్ల పట్టణం అంటే యెరికోయే. ఆ యెరికో దగ్గర ఆ రోజుల్లో కూడా చేదు నీళ్లు దగ్గరకు ఉన్నాయి. అప్పుడు నీళ్లు తాగడానికి మోసేని దేవుడు ఏం కలపమన్నాడు? ఆ చెట్టు కొమ్మని ఇరిసి అక్కడ పడమన్నాడు. ఇక్కడ చెట్టు కొమ్మ ఎందుకు పడలేదు? ఏ కొమ్మ కానీ ఏది చేయలేదు. ఇక్కడ ఎందుకు పడేస్తున్నాడు తెలుసో? ఉప్పే ఎందుకు కలుపుతున్నాడంటే, ఇప్పుడు ఎలీసాకి, యెహోవాకి, ప్రజలకి ముగ్గురికి మధ్యర్థంగా ఉప్పు కలుపుతున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? నిబంధన గుర్తు అని. ఎక్కడుంది చూడండి ఒకసారి. లేవియాకాండం 2వ అధ్యాయం, త్వరగా లేవియాకాండం 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. నువ్వు అర్పించు ప్రతి నైవేద్యానికి ఉప్పు చేర్చవలను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు, దేవుని నిబంధన యొక్క ఉప్పు, దేవుని నిబంధన యొక్క ఉప్పు, దేవుని నిబంధన యొక్క ఉప్పు. దేవుని నిబంధన అరటిపండు, యాపిల్ కాదు. నా మాటలు అర్థమవుతున్నాయి లేదు? దేవుని నిబంధనపు ఉప్పు అంటే పాత నిబంధన దగ్గర నుంచి ఉప్పు దేనికి సంకేతం చెప్పండి? నిబంధన. ఇప్పుడు ఎవరితో ఎవరికి నిబంధన? ఇదిగో యెరికో ప్రజలారా, చెప్పండి, యెరికో ప్రజలారా, ఎలీసా ఎదుట ఇదిగో నేను చేస్తున్న కార్యం మీ అందరి ఎదుట నేను మరలా నిబంధన చేసుకున్నా. అంటే యెహోషువ ద్వారా వచ్చిన శాపాన్ని తీసి ఈ రోజు నుంచి మీకు మంచి జలాలు ఇస్తున్నా. అంటే నేను మరలా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అనడానికి గుర్తు, నిబంధన గుర్తుని చేస్తున్నాడు. ఆ నిబంధన గుర్తే ఉప్పు. మనకి నిబంధనలు ఏముంటాయి? ఒట్టే ఉంటుంది మనకి. వాళ్ళకి నిబంధనలకు ఉప్పు ఉంటుంది. వాళ్ళకి ఇశ్రాయేల్ కల్చర్లో ఉప్పు ఉంటుంది. మరొక నిబంధన ఉంటుంది, తొడ కింద నరపుత్రుడా నీ తొడ కింద చేయబెట్టు. నేను సెలవిచ్చినది ఏమనగా తొడ కింద ఎందుకు చేయబెట్టాలి? తొడ కింద చేతి పెట్టడం అంటే అది కూడా నిబంధన. వాళ్ళ కల్చర్ వేరు, వాళ్ళ నిబంధనలు వేరు. అంటే ఇక్కడ ఉప్పు నిబంధన, ఉప్పుని నిబంధనగా వాడాడు. ఇంకా ఎక్కడైనా ఉందా ఆధారం అంటే ఒకసారి చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 13వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం. ఇశ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడూ ఏలినట్లుగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దావీదుతోను అతని సంతతి వారితోనూ నిబంధన చేసి, అక్కడ ఒక ఫుట్ నోట్ ఇచ్చాడు చూడండి. భంగము కాలజాలని అన్నదానికి ఫుట్ నోట్ ఇచ్చాడు చూడండి. ఉప్పు నిబంధన. దావీదుతో ఇశ్రాయేలుతో కూడా నిబంధన చేసుకున్నప్పుడు ఇంకా నేను మిమ్మల్ని ఏమీ అనను, మిమ్మల్ని మంచిగా చూస్తాను, మిమ్మల్ని హతులు కాకుండా చూస్తాను అనడానికి నిబంధనకి ఏం వాడుతున్నాడండి? ఉప్పు. ఆ మాటలు అర్థమవుతాయి. అంటే ఉప్పు కలుపుతున్నాడంటే ఇక్కడ దాని అర్థం ఏంటి? బైబుల్ ఏ కామెంటరీ చదివిన అర్థమవుతుందండి, ఏ చిన్న కామెంటరీ చదివిన అర్థమవుతుంది. అంటే వీళ్ళ కామెంటరీలు చదవరు, ఏది తోస్తే చెబుతారన్నమాట. అన్ని కామెంటరీలు రైట్ అని నేను చెప్పట్లేదు. మెజారిటీగా అందరూ అంగీకరించే కామెంటరీలు ఉన్నాయి, అవి చదివిన అర్థమవుద్ది.
ఉప్పు దేనికి గుర్తు అంటే నిబంధన గుర్తు. ఎందుకు ఇక్కడ నిబంధన జరుగుతుంది? యెహోషువ కాలంలో శాపం వచ్చింది, ఆ శాపాన్ని మళ్ళీ తీసేస్తున్నాను. 2, ఎలీసా మళ్ళీ ఏలియా ప్లేస్లో స్థిరపరచబడుతున్నాడని ప్రజలకు కూడా కన్ఫామ్ అయిపోయేలా, రాజుల ఎదుట ఎలా అయితే ఉప్పు నిబంధన జరిగేదో ఇప్పుడు ఎలీసాకి ప్రజలకి ముగ్గురికి నిబంధన గుర్తే. చెప్పండి, ఉప్పు కలపడం. నిజానికి ఒక మాట చెప్తున్నాను, ఉప్పులో ఏమన్నా మిరాకిల్ ఉందా? ఇప్పుడు బాలేని నీళ్ళు ఉప్పు కలిపితే ఇంకేమవుద్దండి? ఇంకా నీళ్ళు పాడైపోతుంది. ఇప్పుడు బాలేని బాటిల్ తెచ్చింది, 1 కేజీ ఉప్పు కలిపాను అనుకోండి, ఎలా ఉంటుంది? ఇంకా దరిద్రం అవుతుంది. ఇప్పుడు అసలే నీళ్ళు పాలినప్పుడు మళ్ళీ ఉప్పు కలిపితే అంటే మిరాకిల్ ఎందులో లేదు? చెప్పండి, ఉప్పులో లేదు. ఒకవేళ మిరాకిల్ ఉప్పులోనే ఉంటే ఉప్పు కలిపినట్టే మంచినీళ్ళు అవ్వాలి. ఎక్కడైనా ఉప్పు కలిపితే ఉన్న నీళ్లు మంచినీళ్ళు అవుతాయా? నీసి మాంసానికి ఉప్పు కలుపుతారేమో కానీ మాంసం పాడవకుండా తాగే ద్రవ పదార్థానికి ఉప్పు కలిపితే మంచిది అవుతాయి. ఇంకా నీళ్లు తాగలేనంత సేదుగా అయిపోతాయి. సముద్రం కెరటాలు కొడుతుంది, ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగలమా? అంటే ఇప్పుడు మిరాకిల్ ఎందులో లేదు? చెప్పండి, ఉప్పులో లేదు. ఉప్పులోనే మిరాకిల్ ఉంటే ఉప్పు కలిపినట్టే వీళ్ళు ఎప్పుడో ఉప్పు కలుపుకుని తాగేద్దరు. అంటే ఉప్పులో లేదు. చెప్పండి, ఉప్పుడు నిబంధన చేసిన నిబంధన వెనకున్నా చెప్పండి దేవుళ్ళు. నేను ముగించేస్తున్నా త్వరగా. ఇప్పుడు ఇదంతా మీరు విన్న తర్వాత అంటే మరి ఆ రోజు అది నిబంధన, ఆ రోజు ఉప్పు నిబంధన, ఈ మళ్ళీ ఇదో గొడవ. అందుకే నేను నొక్కు చెప్తున్నాను, ఎలీసాకి చెప్పాడు పట్టుకెళ్ళమని, నీకు చెప్పాడా? ఎలీసాకి పర్టికులర్గా చెప్పాడు, మీకు చెప్పాడా? దావీదుకి చెప్పాడు, ఎలీసాకి చెప్పాడు. ఉప్పు సందర్భాల్లో చాలా చెప్పారు, ఇంకా రిఫరెన్స్ ఉన్నాయి. అసలు ఎలీసా లైఫ్లో చాలా ఉన్నాయి. కోట్ చేసుకుంటే వీళ్ళు కోట్ చేసుకుంటే అవి ఏం కోట్ చేయలేదు, అడ్డంగా దొరకడం ఇది ఒకటే కోట్ చేసుకున్నారు. ఇంకా ఉన్నాయి, నేను తీద్దాం అనుకున్నాను కానీ ఎందుకులే మళ్ళీ అంత సాగదీసినట్టు ఉంటుందని. ఇంకా కోట్ చేయడానికి చాలా ఉన్నాయి కానీ అడుగుతున్నాను, ఎలీసాకి యెహోవా చెప్పాడు, మీకు అరటిపళ్ళు పంచమని యెహోవా చెప్పాడా?